నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, హైదరాబాద్. సో నేను చాలా కేసెస్ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి చాలా కేసెస్ చూస్తూ ఉంటాము. దీంట్లో నాకు వచ్చే పేషెంట్స్ చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు. సార్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎందుకు వస్తుంది, దాని ట్రీట్మెంట్ ఏంటి, దాని గురించి చర్చించుకుందాం. యూజువల్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ డైరెక్ట్ ఫిజికల్ హెల్త్ అంటే వాస్కులర్ డిస్ఫంక్షన్ అంటాము. అంటే అంగంలోని రక్త ప్రసరణ తగ్గడం వల్ల కూడా అంగం సుప్తావస్థకి వెళ్తుంది, అంగం గట్టిపడుతుంది. దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనొచ్చు. అండ్ మెంటల్ హెల్త్ డిజార్డర్స్ అంటే మానసికంగా కుంగిపోవటం వల్ల కూడా చిన్నగా దానికి రక్త ప్రసరణ తగ్గి అంగం గట్టిగా పడకపోవటం, దీనివల్ల కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. సో దీనికి ట్రీట్మెంట్ ఈ రోజుల్లో కొత్తగా వచ్చింది అనుకున్నాము, దీని గురించి చాలా మాట్లాడుకున్నాము. షాక్ వేవ్ థెరపీ అని దాని గురించి విశ్లేషంగా చాలా ఛానల్స్లో షాక్ వేవ్ థెరపీ గురించి చెప్పారు. సో ఈ షాక్ వేవ్ థెరపీ యూజువలీ మన రక్త ప్రసరణ, అంగానికి రక్త ప్రసరణ పెంచడానికి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని చాలా కూలంకుషంగా చాలా మంది చెప్పడం జరుగుతుంది. బట్ ఈ సైకోసెక్షువల్ ఇష్యూస్లో, సైకోసెక్షువల్ అంటే మానసికంగా అతను ఇబ్బంది పడే సెక్షువల్ సమస్యలు అంటే ఆందోళన కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, పార్ట్నర్ ఇష్యూస్ కావచ్చు. పార్ట్నర్ ఇష్యూస్లో అది సైకోసెక్షువల్ ఎలా అవుతుంది అంటే పార్ట్నర్ మనకు సరిగ్గా కోఆపరేట్ చేయకపోయినా, పార్ట్నర్ ఇష్యూస్ అంటే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నా, పార్ట్నర్స్లో వెజినిస్మస్ లాంటి ఇబ్బందులున్నా, వాళ్ళకి అంటే పెయిన్ డ్యూరింగ్ సెక్స్, వాళ్ళకి ఒక్కసారి ఇబ్బంది పడ్డా, సెక్స్ అనేది చాలా సెన్సిటివ్ అని చెప్తుంటాను. ఆ సెక్షువల్ ఇష్యూస్లో పార్ట్నర్ నుంచి వచ్చిన ఆ ఎడబాటుని కానివ్వండి, ఆ తిరస్కరణ కానివ్వండి, ఇతనిలో మానసికంగా ఇబ్బందికి గురై తర్వాత ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావచ్చు. సో వాట్ ఎవర్ కాజు ఫిజికల్ ఇష్యూస్ ఉన్నా కానీ, మానసికంగా అతను ఇబ్బంది పడ్డా కానీ, బేసిక్ థింగ్ ఏంటి అంటే అంగానికి రక్త ప్రసరణ అనేది తగ్గడం. సో అంగానికి రక్త ప్రసరణ పెంచడానికి మనం షాక్ వేవ్ థెరపీ ఇస్తాం కదా. ఈ షాక్ వేవ్ థెరపీతో పాటు అతని మానసిక ఇబ్బందులు అంటే పార్ట్నర్ ఇష్యూస్లే కాకుండా అతనికి డిప్రెషన్ కానీ, అంటే రిపీటెడ్గా ఒకే థాట్ ఉంటుంది, నేను సెక్స్ చేయలేనేమో, నేను ఇక పనికిరానేమో, నాకు నరాల బలహీనత ఉంది, నేను ఇంతేనేమో అని ఒక రిపీటెడ్గా అతనికి మనం ఎంత అంటే చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఈవెన్ పార్ట్నర్ సర్ది చెప్పినా కానీ వాళ్ళు ఏంటంటే లో మూడ్లో ఉండిపోతారు. లో మూడ్ అంటే డిప్రెషన్లో ఉండిపోతారు. దాన్ని కూడా ఈ షాక్ వేవ్ ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేసి ఇంప్రూవైజ్ చేస్తుంది. అంటే ఈ స్టిమ్యులేషన్ ద్వారా అతనికి ఒక హోప్ అనేది వస్తుంది. సో ఈ రెండు రకాలుగా కూడా ఈ షాక్ వేవ్ ఉపయోగపడుతుంది. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ సర్వీసెస్ని యూస్ చేసుకొని మానసికంగా కానీ అండ్ ఫిజికల్గా ఈ రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేసుకోవడంలో కానీ యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.